Hi friends, we are discussing topic calendars. So మనం క్యాలెండర్స్లో ఇంతకుముందు మనం థియరీ పార్ట్ నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోడల్స్ ఆఫ్ క్యాలెండర్స్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము. క్యాలెండర్స్ ప్రాబ్లమ్స్లో ఒక మోడల్ ఈరోజు మనం నేర్చుకుందాం. సో క్వశ్చన్ టైప్ ఈస్, మనకి డేట్ and month and year will be given. We have to identify on which day of the week that date will fall. So మనకి ఇవ్వబడిన తేదీ వారంలో ఏ రోజున పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మోడల్ క్వశ్చన్ ఈస్, ఏ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది? ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? సో ఇది క్వశ్చన్ అండి. ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? ఏ రోజున భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది అంటే ఎప్పుడు అన్నది కాదండి, ఏ రోజు వచ్చింది అనేది మన ఇక్కడ క్వశ్చన్. సో వీఆర్ ఆల్ నో దట్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. సో మనకు తెలుసు ఇండియాకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని. అయితే ఆగస్టు 15, 1947 అనేది ఏ రోజున పడింది వారంలో అనేది మనం ఇక్కడ చెప్పాలి. దానికి we should know 4 things. One is century code, second one is year code, and third one is month code, and fourth one is day of that month. ఏ డే గురించి అయితే మనం మాట్లాడుతున్నామో 15th day at 15th day, 16th day at 16th day, ఫస్ట్ డే అయితే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్. ఇక్కడ మనకి సెంచరీ కోడ్ అంటే 1947 వరకు ఎన్ని సెంచరీస్ కంప్లీట్ అయినాయండి? 19 సెంచరీస్ కంప్లీట్ అయ్యాయి. 19th సెంచరీ కోడ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. 19th సెంచరీ కోడ్ 1 అండి. అదే 2000కి కోడ్ అయితే 0. 1900 సెంచరీ కోడ్ ఈజ్ 1. ఇయర్ కోడ్ అంటే మనం ఇప్పుడు 1947లో ఉన్నాం అంటే ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయినట్టు అంటే 1946 కంప్లీట్ అయ్యాయండి. 1946 కంప్లీట్ అయ్యాయి. మనం ఆల్రెడీ 1900 వరకు తీసేసుకున్నాం. 1900 వరకు కోడ్ 1. సో ఈ రిమైనింగ్ 46 ఇయర్స్ ఉంటాయి కదండి. ఈ 46 ఇయర్స్కి ప్రతి ఇయర్లో కూడా ఒక ఆడ్ డే ఉంటుంది సాధారణంగా సంవత్సరంలో. లీప్ ఇయర్లో అయితే 2 ఆడ్ డేలు ఉంటాయి. సో మనం 46కి ముందు 46 తీసుకుందాం. ఈ 46 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? 11 ఉంటాయి. సో కాబట్టి 46 + 11 57. 46 + 11 57. సో అప్ టు 1946 1900 వరకు మనకి ఒక ఆడ్ డే ఉంటుందండి. సో బిఫోర్ 1947 46 ఫ్రమ్ 1900 to 1947 46 years will be completed. In those 46 years, totally 46 ones and plus 11, because this 11 is in 46 years, 11 odd days will be there, so total 57. That 57 we have written as year code. So సంవత్సరం కోడ్గా 57 రాసామండి. నెక్స్ట్ మంత్ కోడ్. మంత్ కోడ్ అంటే మనం ఇప్పుడు ఏ మంత్లో ఉన్నాం? ఆగస్ట్లో ఉన్నాం. ఆగస్ట్లో ఉన్నప్పుడు ఆగస్ట్ ముందు వరకు గల మంత్ కోడ్స్ అన్ని తీసుకొని యాడ్ చేయాలి. జనవరి మంత్ కోడ్ 3, ఫిబ్రవరి 0 బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ లీప్ ఇయర్, సో 0. మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3. టోటల్ 3 + 0 3, 3 + 3 6, 6 + 2 8, 8 + 3 11, 11 + 2 13, 13 + 3 16. ఇది మంత్ కోడ్ అండి. అంటే మనం ఇప్పుడు ఏ మంత్లో అయితే ఉన్నామో అంతకు ముందు మంత్ వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి జూలై వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే మంత్ కోడ్ అనేది 16 వచ్చింది. ఆ 16 మనకు ఇక్కడ రాసామండి. ఇప్పుడు డే ఆఫ్ ద మంత్ మనం ఆగస్ట్ 15th గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆగస్టు 15th, ఆ 15 ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. టోటల్గా ఫస్ట్ సెంచరీ కోడ్, నెక్స్ట్ ఇయర్ కోడ్, నెక్స్ట్ మంత్ కోడ్, నెక్స్ట్ డే ఆఫ్ దట్ మంత్. సో ఇవన్నీ యాడ్ చేయండి. టోటల్గా మనకి 89 వచ్చాయండి. ఈ 89 డేస్లో కంప్లీట్ వీక్స్ రిమూవ్ చేసేయాలి. 89 డేస్లో 12 కంప్లీట్ వీక్స్ ఉంటాయండి. అంటే 84 డేస్ తీసేస్తే మనకి ఇంకా 5 ఆడ్ డేస్ ఉంటాయండి. ఆ 5 ఆడ్ డేస్ ఉన్నాయంటే ఆ 5th డే అనేది ఈ ఆగస్ట్ 15th నుండి
ఫిఫ్త్ డే అనేది ఆగస్ట్ 15th. అంటే ద డే ఆన్ 15/08/1947 ఈజ్ ఫ్రైడే. బికాజ్ డే కోడ్స్ మనం ఇచ్చాం కదండి. మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6, సండే 0 or 7. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి సో ద డే ఆన్ 15th August 1947 ఈజ్ ఫ్రైడే. సో అర్థమైందండి. సో ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ అండి, బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మోడల్. మీరు ఏ రోజున పుట్టారు? ఆన్ విచ్ డే యు ఆర్ బోర్న్డ్? సో నేనైతే 15th May 1993 పుట్టానండి. సో ఆ 15th May 1993 అనేది ఏ రోజు మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. సో మనకు కావాల్సింది ఏంటి? సెంచరీ కోడ్ కావాలి, ఇయర్ కోడ్ కావాలి, మంత్ కోడ్ కావాలి, అండ్ డే ఆఫ్ దట్ మంత్ కావాలి. ఇక్కడ సెంచరీ కోడ్ ఏ సెంచరీ ఉన్నాం? 19 సెంచరీస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి సో 19th century కోడ్ ఈజ్ 1 అండి. సో 19 సెంచరీస్ తర్వాత 92 years ఆల్సో కంప్లీటెడ్. వీఆర్ ఇన్ 1993 మీన్స్ అప్ టు 1992 years కంప్లీటెడ్. సో అప్ టు 92 years ఆఫ్టర్ 1900. సో దేర్ విల్ బి సో 92 ప్లస్ 23 లీప్ ఇయర్స్. సో ప్రతి సంవత్సరానికి ఒక ఆడ్ డే ఉన్నట్టు తీసుకున్నట్లయితే 92 yearsకి 92 ఆడ్ డేస్ ఉంటాయండి. ఇన్ దట్ 92 yearsలో 23 లీప్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి ఇంకో 23 యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 92 ప్లస్ 23 టోటల్గా 115 అండి. సో అది ఇయర్ కోడ్ అండి. ఇంకా మంత్ కోడ్కి వచ్చేసరికి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మే, రైట్? సో వీ హ్యావ్ టు కౌంట్ అప్ టు ఏప్రిల్. ఏప్రిల్ వరకు మనం కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో జనవరి మంత్ కోడ్ 3, ఫిబ్రవరి యాజ్ 1993 is not a leap year, February month code 0, March month code is 3, April 2. So 3 plus 0 plus 3 plus 2 is 8. Month code is 8 and day of that month is 15th day. So టోటల్గా 139 డేస్ వస్తున్నాయండి మనకి. 1 plus 115 is 116, 116 plus 8 124, 124 plus 15 139. టోటల్గా 139 డేస్ వస్తున్నాయండి. అందులోంచి మనం నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ వీక్స్ తీసేస్తే సో 19 వీక్స్ వస్తున్నాయి. 19 వీక్స్ తీసేకి ఇంకెన్ని ఆడ్ డేస్ ఉంటున్నాయంటే 6 ఆడ్ డేస్ ఉంటున్నాయండి. 6 ఆడ్ డేస్ ఉన్నాయంటే సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ 6 మీన్స్ ఇట్ ఈస్ సాటర్డే. సో ఐ వాజ్ బోర్న్ ఆన్ సాటర్డే. I was born on 15th May 1993. It was Saturday. I hope you understood. Thank you.